ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. తెలిసిన వాళ్ళే కదా, మన వాళ్ళే కదా అని నమ్మి పైసా పైసా కష్టపడి దాచుకున్న సొమ్ము ఆశపడి పెట్టుబడి పెడితే జంప్ జిలానీ అయిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ పటాన్చెరులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఓ మహిళ పలువురి నుంచి 18 కోట్లు కాజేసింది. తీరా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళలను నమ్మించి దాదాపు 18 కోట్లు చీటింగ్ చేసింది. ఏపీలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ నుంచి 2,000 కోట్లు వస్తున్నాయని కంటైనర్స్ కొనాలని పలువురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. కొంతమంది వద్ద బంగారం కూడా తీసుకుని ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మించింది. సికింద్రాబాద్ వారసిగూడలో బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న ఆ మహిళ తర్వాత పటాన్చెరుకు మకం మార్చేస్తుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఈ నెల 9న ఇస్తానని చెప్పింది. అందరినీ ఒకే చోటకు రప్పించింది. తీరా వచ్చాక అందరినీ గదిలో పెట్టి రాడ్లతో దాడి చేయించింది. దీంతో ఓ బాధితురాలికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితులు పటాన్చెరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కూడా దాడి చేసినప్పుడు ఫిర్యాదు చేస్తే పటాన్చెరు పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండో రోజు పోలీస్ స్టేషన్ వద్ద విద్య బాధితులు పడికాపులు కాస్తున్నారు. పోలీసులు పరోక్షంగా విద్యకు మద్దతు పలుకుతారని ఆరోపిస్తున్నారు. తమపై దాడి విషయంలో ఫిర్యాదు చేసినందుకు చిన్నపాటి సెక్షన్లతో కేసు నమోదు చేసి సీఐ వినాయక్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా విద్యను అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. విద్యను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.